చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తే ఏడు పెదరు భయం మనకి, ఎక్కడికి వెళ్తే ఏడు మనకి, చచ్చిపోయిన తర్వాత పోతాం కదా, ఏం లేదు. కానీ ఒక మాట చెప్తాను చూడండి, ఈరోజు మనుషులు దయ్యాలు బాగా నమ్ముతారు కానీ దేవుడిని అంతగా నమ్మరు. మిమ్మల్ని రాత్రి 12 గంటల బయటికి శ్మశానంలో పెట్టాను అనుకోండి, చాలా ధైర్యంగా ఉంటాం కదా మనం. చాలా ఇన్సెక్యూరిటీ, చాలా బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది. మనుషులు దయ్యాన్ని ఎక్కువ నమ్ముతారు తప్ప దేవుడిని పెద్దగా నమ్మడానికి ఇష్టపడట్లే. కాలం బిజీ పరిగణించేస్తుంది. అయితే మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచం అంతా కూడా ఒక ఆయన చాలా ఎక్కువ నమ్ముతుంది. ఆయన ఒక విషయాన్ని నేర్పించాడు. ఆయన ఎన్ని భూమి మీద దేవున్నా పర్లేదు కానీ లాస్ట్ నువ్వు పోతే ఎక్కడికి వెళ్తావు. నాకు ఒక గురి గమ్యం దొరికింది ఒక రోజు. ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నప్పుడు నాకు గురి గమ్యం దొరికింది. నేను ఈరోజు చచ్చిపోతున్నా నాకు భయం లేదు. నాకు గొప్ప విశ్వాసం ఏంటంటే నేను ఒకరోజు ఖచ్చితంగా పరలోకంలో ఉంటాను, దేవుని దగ్గర ఉంటాను, ఆ నిత్య జీవాన్ని కలుగు చేసి యేసు ప్రభు గారు ఉంటాను. గొప్ప నమ్మకం ఉంది. రేపు నీకు ఏదైనా అయితే నీ పరిస్థితి బ్రదరు, అక్కడికి వెళ్ళకుండా తర్వాత ఇంట్లో బెల్లం పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని చాలా మంది చెప్పొచ్చు. భయం ఉండదు అందరికి కూడా లైఫ్ లో. ఒకవేళ నేను లేకపోతే నా ఇంటికి ఏమైపోతుంది, నా పిల్లలకి ఏమైపోతుంది, నా కుటుంబ సభ్యులకి ఏమైపోతుంది, ఏమవ్వదు, ఏమాత్రం ఏమవ్వదు. ఎందుకంటే యేసు ప్రభు మంచి మాట ఇచ్చాడు. నా అందు విశ్వాసం ఉంచిన వారికంట, వారికే కాదు వారి యొక్క పిల్లల తరం వరకు ఆయన జీవాన్ని కలుగు చేస్తానండి. ఎవరైతే యేసు ప్రభు అంత విశ్వాసం ఉంచుతారో ఏ భయం ఉండదు. నాకు పెళ్ళి అయింది, నాకు మా ఆవిడ ఉంది, అయినా సరే నేను పోయినా నాకు భయంలే. తన లైఫ్ లీడ్ చేయడానికి దేవుడు సహాయం చేసిన గొప్ప విశ్వాసం నాకు ఉంది. దేవుడు అందరికీ ఈ ధైర్యం రాదు. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే అదృశ్యమైన శక్తి మన వెనకాల పనిచేస్తుంది నాకు తెలిసినప్పుడు మాత్రమే. అయితే నా విషయంలో ఆ అదృశ్యమైనది నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకున్న తర్వాత నా లైఫ్ లో చాలా శాంతి, నెమ్మది వచ్చింది. అది వచ్చిన తర్వాత ఏ విషయంలో భయపడడం మానేశాను. ఐ వాజ్ ఫ్రీ. అందుకే మీ అందరూ కూడా ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. నిజం నీకు అటువంటి ధైర్యం కావాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి లెర్న్ అబౌట్ జీసస్. యేసు ప్రభు ఎవరు అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ మీరు కానీ తెలుసుకుంటే ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో చాలా మంది పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు విడవట్లే. ఎందుకంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఏమనంటే రుచి చూచి తెలుసుకున్నాడు యేసు ప్రభు దేవుడని. రుచి చూస్తేనే తెలుస్తుంది. ఇలా చెప్తే మీకేం అర్థం కాదు కానీ ట్రై జీసస్ వన్ టైం. వీలైతే ఒకసారి బైబిల్ తీసుకోండి, ఎవరిని అడగండి, చదవండి. చాలా మంది ఈ మధ్య కాలంలో ఇదిగో చాలా చెడ్డ విషయాలు ఉన్నాయి అంటున్నారు. సరిగ్గా చదవండి, దాని గురించి చాలా మంచి విషయాలు తెలుస్తాయి అందులో. దేవుడు ఖచ్చితంగా మీ అందరి వినికిడిలో కూడా ఇంకా అనేక మాటలు దేవుడు బలంగా మీరు ఎక్కడికి వెళ్ళినా డిక్లేర్ న్యూ ఏంజల్స్ టు అపాయింట్. నూతన దేవతలు మీ వెనకాల తిరిగి ఆ యేసు ప్రభుని గురించిన నిత్య జీవం ఎంత గొప్పదో మీ అందరికి తెలియజేయాలని నా ప్రార్థన. ఈ పాటని కంప్లీట్ చేసి నేను ముగించేస్తాను. అయితే యేసు ప్రభు నమ్ముకోవడం దేనికి నమ్ముకోవాలి అని అడిగితే 2 విషయాలు నేను చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి ఒక దారి గుండా వెళ్ళాలనుకున్నప్పుడు, ఇక్కడ నుండి కాంప్లెక్స్ దాకా వెళ్ళాలనుకున్నాం, ఒకవేళ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఊరు తాలూకాలను అడిగితే దారి చెప్తారా, బయట ఊరోళ్ళని అడిగితే దారి చెప్తారా? ఈ ఊరోళ్ళని అడగాలి. ఇన్ ద సేమ్ వే పరలోకానికి దారి ఒకే ఒక వ్యక్తి చేశారంట దారి. ఆ దారి యేసు ప్రభువే చేశాడు. ఎలా చేశారంటే ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడై ఆయన అక్కడి నుండి వచ్చాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన ఏమన్నాడంటే ఒకవేళ మీరు పరలోకాన్ని చేరుకోవాలనుకుంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయన చనిపోయి తిరిగి బ్రతికాడు. దానికి సాక్ష్యం నేనే. ఒకరోజు రాత్రి నాకు చచ్చిపోవాలనిపించింది. చచ్చిపోయే మూమెంట్లో నేను చచ్చిపోదాం అన్న మంచి అట్మాస్ఫియర్లో ఉన్నాను, అంటే మంచి కిక్కులో ఉన్నాను చచ్చిపోదామని. అంత బలంగా నిలబడినా సరే ఆ రోజు రాత్రి మా అమ్మగారు నాకు మాట చెప్పారు. నాకు ఇష్టం లేదు ప్రార్థన చేయడం, దేవుడు గీవుడు అని మాకు అసలు ఇష్టం నాకు. కానీ అటువంటి టైంలో కూడా మా అమ్మ చెప్పిందని సరదా ప్రార్థన చేశాను. నా లైఫ్లో ఆయన కనబడ్డాడు. నాకు కనబడి నాతో మాట్లాడి ఆ తర్వాత నేను దేవుడు నమ్మను. అప్పుడు నాకు నమ్మలే. ఇన్ ద సేమ్ వే నీ లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా ట్రై వన్స్, ఒకసారి మాట్లాడు చూడండి. ఏం లే, యేసు ప్రభువా ఇది నా పరిస్థితి, నువ్వేం చేయగలవా? చేస్తానంటే రా, లేదంటే వద్దు. ఆస్క్ హిమ్. నేను ఛాలెంజ్ చేయగలను. హీ ఈజ్ లివింగ్ గాడ్. ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇప్పుడు ఈ పాట ఫినిష్ చేస్తాను మీ అందరి కోసం. అన్నీ కలిగి ఉన్నాను నీ
లేకున్నా